పరిశుద్ధాత్మదేవుడు త్వరగా వేగంగా నిన్ను ఆశీర్వాదాలు పొందటానికి సిద్ధపరిచి వేగంగా తన కార్యాలని ప్రారంభించేస్తాడు. కేవలం మనం కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, కానీ నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక దురాత్మలు, అంధకార సమూహములను వాటిని చెదరగొట్టడానికి బలమైనటువంటి తన దేవదూతలను దేవుడు పంపించి కార్యాలన్నీ చేసేవాడు ఆయనే. దేవుడు తన బలమైన శక్తితో బలమైన కార్యాలు చేయటానికి ఆయన పూనుకుంటూ ముందుకు వెళ్తూ నీ బ్రతుకులో ఒక నూతన కార్యం చేయడానికి దేవుడు నిశ్చయముగా తీర్మానం చేసుకున్నాడు. ఆయన నిశ్చయించుకున్నాడు మీ జీవితంలో మేలు చేయాలని. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించావో అప్పుడే నీ అద్భుతం, నీ ఆశీర్వాదం కూడా నీ జీవితంలో ప్రారంభమైంది. నువ్వెంత భాగ్యం కలిగిన వాడువో, నువ్వెంత అదృష్టవంతుడువో, నువ్వెంత శ్రీమంతుడువో, నీ కొరకు దేవుడు దాచించిన మేలు ఎంత 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 గొప్పదో నా నోటి మాటతో నేను చెప్పలేను. పరలోకము భూమి మీద కూడా నీ కొరకు అనేక ద్వారాలని ప్రభువైన దేవుడు తెరుస్తూ ఉన్నాడు.